ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి. ప్రియమైన వాళ్ళారా, ఈ వృత్తాంతము మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. ఇక్కడ ఏమైంది? శృంగారం అనే దేవాలయం ద్వారం యొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని కొందరు తీసుకొచ్చి కూర్చొని పెడుతున్నారు, కొందరు తీసుకొని పోతున్నారు. ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడు? దేవాలయంలోనికి వెళ్ళే ప్రతి వారిని కూడా భిక్షం అడుగుతున్నాడు, వాని జీవనం అలా సాగిస్తున్నాడు. ఎన్ని దినాలైంది, ఎన్ని సంవత్సరాలైంది తెలియదు. కానీ ఒకానొక దినమున పేతురు, యోహానులు ప్రార్థన సమయంలో దేవాలయంకి ఎక్కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఈ కుంటివాడు ఏం చేసినాడు? వారిని చూసి భిక్షం అడిగినాడు. భిక్షం అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పినారు. ఏమనంటే, వాడిని ఆగి మా తట్టు చూడమనిరి. అయితే మా తట్టు చూడమన్నప్పుడు 4వ వచనంలో ఉన్నాం. 5వ వచనంలో, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునను అని కనిపెట్టుకొని వారి యందు లక్ష్యమించెను. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. యేసుక్రీస్తును అంగీకరించిన మనము, దేవుని ఆవరణంలో పెరుగుతున్న మనము, ఆయన యొక్క వాక్కు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన యొక్క స్వరం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన నుంచి ఏమైనా మనకు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి. అతడు ఏం చేసినాడంటే, వారి యొద్ద ఏమైనా దొరికాననుకొని ఆ వారి వైపు లక్ష్యం ఉంచుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘానికి వెళ్తున్న మనము, దేవుని సంఘంలో నాటబడిన మనము, దేవుని వాక్యం చదువుతున్న మనం, ప్రభు ఏమని ఇస్తాడని నువ్వు లక్ష్య పెట్టకపోతే, అనాలోచన వచ్చి వెళ్ళిపోతే ఏమి పొందలేవు. ఏమైనా పొందాలి ప్రభు నుంచి అనుకుంటే ప్రభు మాటలందు లక్ష్యం ఉంచాలి. ఇక్కడ పేతురు, యోహాను మాటలందు వాడు లక్ష్యం ఉంచిన కారణాన్ని ఏమైంది? పేతురు, యోహానులో ఒక స్పష్టమైన కొత్త మాట మాట్లాడినాడు. వెండి బంగారం మా యొద్ద లేవు. వాడు వెండి వస్తుందో బంగారం వస్తుందో అనుకుని ఉంటుంది, కానీ దానికన్నా విలువైనది ఇచ్చినాడు. ఈ లోకంలో మనం కూడా యేసు ప్రభు నుంచి వెండి బంగారంలో వస్తాయి అనుకుంటున్నాము, ఇంకేదో వస్తుంది అనుకుంటున్నాము, పేరు వస్తుంది అనుకుంటున్నాము, కానీ దానికన్నా శ్రేష్టమైనది ఇయ్యగల సామర్థ్యుడు. నీ పాపం నుంచి, నీ పతనం నుంచి నువ్వు బంధింపబడిన దాన్ని ఎవరికి చెప్పుకోకపోవచ్చు, బయటకు నవ్వుతూ జీవించవచ్చు, బయటకు పర్వాలేదులే నా జీవనం బాగానే ఉంది అని అనుకుంటుండొచ్చు. నీవు దేని విషయంలో నలిగిపోతున్నావో, దేని విషయంలో సతమతం అయిపోతున్నావో దాన్ని కూడా బాగా చేసే సామర్థ్యం యేసుక్రీస్తుకు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. పేతురు వాని చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పగానే వాడు లేచి నిలిచి నడిచి పరిగెత్తుతో గంతులు వేసి దేవుని మందిరంలోకి వెళ్ళినాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ మాట గమనిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభు నీకు సమస్య ఎంత పెద్దదన్నా కానీ దాన్నే బాగు చేయగలుగుతాడు. నువ్వు అనుకుంటుండొచ్చు, ఉదాహరణకు నాకు 10,000 చాలనుకుంటుండొచ్చు, కానీ ఆయన 1,00,000 కూడా ఈయనకి సామర్థ్యుడు. అదే రకంగా మన జీవితంలో ఉన్న చిన్న చిన్న వాటికి కురిగిపోయి ఇవే నాకు జరుగుతలేవు, ఇంత పెద్ద సమస్య ఏం జరుగుతా అనుకోకు. యేసయ్య ఎట్లాంటి సమస్యనైనా, ఏ పరిస్థితినైనా మార్చి నీకు సమాధానం ఇవ్వడానికి ఉన్నాడు. ఆ కుంటివాడు ఎంత సంతోషపడి ఉంటాడు. తన జీవితంలో ఎంతమందితో అవమానాలు, చిత్కారాలు, తృణీకారం పొందినవాడు యేసు నామములో అభివృద్ధిలోనికి వచ్చినాడు. ప్రియమైన సోదరుడు, సోదరి, నా జీవితంలో, నీ జీవితంలో కూడా ఎంతోమంది అవమానిస్తున్నారు. వాటన్నిటిని మనసులో పెట్టుకోకు. వీటన్నిటికంటే గొప్పవాడు, వీటన్నిటిని బాగు చేసి యేసయ్య మనకు ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని యేసు నామంలోనే విశ్వాసం నుంచి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. ఆ కుంటివాడు నీ యందు లక్ష్యం ఉంచినాడు, నీ మాటలందు, నీ దాసులందు. మేము కూడా అట్లా ఉంచి మా జీవితంలో ఉన్న కొరతలు తీసివేసుకుంటూ కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.